రామగుండం మండలం మూర్మూరు గ్రామంలో విచ్చలవిడిగా ఇక్కడున్నటువంటి మట్టిని దోచుకొని బయట విక్రయాలు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నటువంటి మట్టి మాఫియాపై చర్యలు ఎక్కడా అని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీగా మేము అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఇక్కడ పూడికత పేరుతోటి మట్టిని దోచుకొని పోతా ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగం, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్ యంత్రాంగం అవినీతి మత్తులో తూలుతా ఉందా? వారిచ్చే ముడుపులకు ఆశపడి ఏసీ గదులలో కూర్చొని మరి ఏం చేస్తా ఉన్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం ఎంతో కొంత అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చి దాదాపు వేలాది ట్రిప్పుల భారీ యంత్రాలతోటి మట్టిని తీసి పూర్తిగా అమ్ముకుంటున్నటువంటి మట్టి మాఫియాపై గౌరవ పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏది ఏమైనప్పటికీ సహజ వనరులు దోపిడీ చేస్తున్నటువంటి మట్టి మాఫియాపై, వారికి సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగంపై కూడా పీడీ యాక్ట్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదో ఒక మీటర్ లోపు తీసుకోవాలనే అనుమతులు, నిబంధనలు చెప్పినప్పటికీ దాదాపు అనేకమైనటువంటి 5 నుండి 6 ఫీట్లు 3, 4, 5 మీటర్లు తోడితే మరి మట్టిని తరలించిన పరిస్థితి మనం చూస్తూ ఉంటే లైవ్ లో కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు వారికి అండగా నిలుస్తూ, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా అండగా నిలుస్తూ ఉన్నారు. ఇక్కడి నుండి కొంతమంది ఇటుక బట్టీల యాజమానులు అనుమతుల పేరుతోటి 24 గంటలు కూడా పెద్ద ఎత్తున నడిపించిన మాఫియా పైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి నూతన జిల్లా కలెక్టర్ గారు మీరు వెంటనే ఇక్కడ పూడిక తీసినటువంటి మట్టిని నింపాలి. అదేవిధంగా రెవెన్యూ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్, ఈ ఏడీలు, ఏఈలు, టీఈలు నిద్రావస్థలో అవినీతి మత్తులోకి వెళ్లి బయటికి రావాలి. వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. డబ్బులకు ఆశపడి ఇక్కడున్నటువంటి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోతా ఉన్నారు. ఇది చూస్తే మరి ఈ రాను రాను ఎక్కడ చెరువుల అస్తిత్వాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు మరి అవినీతి మత్తులో చూడడం నిజంగా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మట్టి నింపాల్సాలి. అదేవిధంగా అధికారులపైన ఈ మట్టి మాఫియా చేసినటువంటి ఈ సంబంధించినటువంటి వారందరిపైన పీడీ యాక్ట్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం.